హాయ్ అండి. నా ఊపిరి నీవే సఖియా పాట అన్నట్టు. అంటే రాత్రికి నువ్వు ఒంటరిగా ఉంటున్నావు అన్నమాట. ఆ అబ్బాయి కళ్ళల్లో ఒక కొంటె చూపు మెరిసింది. వెంటనే అంజలి అప్రమత్తమై అతని వైపుకు చూస్తూ, అంటే ఏంటి మీ ఉద్దేశం అని అడిగింది. ఏమీ లేదు, కేవలం నీ మంచం మీద ఉండాలని ఉంది. హద్దు మేరకు మీ ఇంట్లో మీరు పడుకోండి. లేదంటే ఇకపై మా ఇంట్లో భోజనం చేయటానికి కూడా ఖచ్చితంగా వీలు లేకుండా చేస్తాను అని అంది. ఈ రాత్రి మీ నాన్నగారు చాలా సంతోషంగా కనిపించారు. కానీ అతని సంస్థను స్వాధీనం చేసుకోవడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. భవిష్యత్తులో కూడా మీ నాన్నగారు ఇంతే సంతోషంగా ఉండాలి అంటే ఈ రాత్రికి నన్ను ఇక్కడే ఉండనివ్వు. ఆర్య ఆ క్రూరమైన మాటలను దూరంగా ఉన్న దీపాలను చూస్తూ అన్నాడు. అతని మాటలకు అంజలి నమ్మలేక ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఈసారి ప్రత్యర్థి చాలా బలమైనవాడు. నేను జోక్యం చేసుకోకపోతే మీ నాన్నగారి సంస్థను కాపాడే శక్తి ఎవరికీ లేదు. బహుశా మీ నాన్నగారు అందరినీ బతిమాలుకుని తన పలుకుబడి ఉపయోగించవచ్చు. కానీ చివరికి అతని సంస్థ స్వాధీనం చేసుకోబడే విధిని మార్చలేరు. శక్తి అంతా అయిపోయినట్టుగా అంజలి ఇరకాటంలో పడిపోయింది. తన తండ్రి సంస్థకి ఏమీ కాకూడదని ఆమె కోరుకుంది. కానీ ఆర్యాన్ని వేడుకోవాలని కూడా ఆమెకి ఏమాత్రం లేదు. బహుశా మా నాన్నగారికి అదృష్టం బాగుందేమో. బహుశా అతని సంస్థ. అయితే అంజలి ఆ మాట పూర్తి చేయలేకపోయింది. ఎందుకంటే ఇన్నేళ్లుగా తన తండ్రి అదృష్టం వెనుక ఉన్నది ఆర్య సహాయమేనని ఆమెకు తెలుసు. అంజలి, మీ నాన్నగారు వేరొకరిని వేడుకోవడం మంచిదని అనుకుంటున్నావా? లేక అతని తరపున నన్ను వేడుకోవడం మంచిదని అనుకుంటున్నావా? ఆర్య గొంతు బొంగురు పోగా, నాకు ఆ బాధ్యత లేకపోయినా నీకు మీ నాన్నగారికి సహాయం చేయడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక అది విన్న అంజలి నగరం రాత్రి వెలుగుల వైపుకు మాత్రమే చూడగలిగింది. ఆకాశం అంతా కష్టాలు తనవి అన్నట్టు ఒక్కసారిగా అనిపించింది. పరిస్థితి ఇంత దాకా ఎలా వచ్చింది? తను ఎవరినైతే అసలు వేడుకోకూడదని అనుకుందో ఆ మనిషే తన సమస్యలన్నిటికీ పరిష్కరించగలవాడయ్యాడు. చివరికి తను అంత దృఢంగా లేకపోవటం వల్లే ఇదంతా. తన తండ్రి ఇతరులను వేడుకోవటం చూడటానికి ఆమె ఏ మాత్రం ఇష్టపడలేదు. కాబట్టి అంజలి పెదవి కోరుకుని ఆర్య వైపుకు చూసింది. మా కొడుకు గదిలో పడుకుంటారా లేక నా గదిలోనా? ఒక వెక్కిళ్ళు నవ్వు నవ్వుతూ, ఇక అబ్బాయి నిశ్చయంగా నీ గదిలోనే బదిలిచ్చాడు. ఆ మాటలు తన నోటి నుండి వచ్చిన క్షణంలోనే తన సిద్ధాంతాలన్నిటినీ గాల రాసుకున్నట్టు అంజలికి అనిపించింది. చివరికి తను తలదించుకుని ఆ క్షణంలో తన ప్రవర్తనను తానే అసహించుకుంది. ఆమె ఆలోచనలను ఊహించిన ఆర్య అకస్మాత్తుగా ఆమెను హత్తుకున్నాడు. అంజలి, నువ్వు తక్కువ చేసుకోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు నన్ను వేడుకోకపోయినా నేను మీ నాన్నగారికి సహాయం చేసేవాణ్ణి. ఈ జీవితంలో నిన్ను మీ నాన్నగారిని ప్రశాంతంగా డబ్బు గురించి చింత లేకుండా చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. నిజానికి అత్యంత బలహీనమైన క్షణాలలో ఆమె సున్నితమైన చోట దెబ్బ కొట్టే శక్తి ఆ మనిషికి ఉంది. థ్యాంక్ యూ. అంజలి అతన్ని దూరంగా తోయటానికి ప్రయత్నించింది. కానీ ఆర్య ఆమెను వదలలేదు. ఆ సమయంలో అతను ఆమె జుట్టుపై ప్రేమగా ముద్దు పెట్టాడు నుదుటి మీద. కంగారు పడుకు, నిన్ను కాపాడడానికి నేనున్నాను. ఆ మాట ఆర్యని సర్వశక్తిమంతుల్లా తనకు తన కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా అడ్డుకోగలవాడిలా ఆమెకు అనిపించేలా చేసింది. ఆ టైంలో ఏ కారణం లేకుండా ఆమె అతని కౌగిట్లో పోరాడకుండా ఉండిపోయింది. అది అతనిచ్చే రక్షించబడుతున్న భావన చాలా బాగుండడం వల్ల, లేక ఇక పోరాడే శక్తి లేకపోవటం వల్ల ఆమెకైతే తెలియదు. ఆమె ఫోన్ మళ్ళీ మోగే వరకు వాళ్ళు అలానే ఉన్నారు. ఫోన్ తీసి చూడగా అది నిఖిల్ నుండి వచ్చింది. ఆమె ఆర్య కౌగిల్ నుండి విడిపించుకుని తనను తను సర్దుకుంది. అంజలి ఫోన్ కు సమాధానం చెప్పబోతూ ఉండగా ఇక ఆర్య ఆమె చేతిలో నుంచి ఫోన్ లాక్కుని లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు. హలో అంజలి, ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నావా? కాసేపు మాట్లాడదామా? నిఖిల్ ప్రేమ మైకంలో ఉన్న గొంతు ఆ నిశ్శబ్ద బాల్కనీలో ప్రతిధ్వనించింది. ఇది అంజలి ముఖాన్ని ఎర్రబడేలా చేసింది. ఈ దుర్మార్గుడు లౌడ్ స్పీకర్ ఎందుకు ఆన్ చేశాడు? అయినా ఫోన్ ఆర్య చేతిలో ఉండడంతో ఆమె లాక్కోవాలి అనుకున్నా లాక్కోలేకపోయింది. దాని అవసరం లేదు నిఖిల్, నువ్వు పడుకో, గుడ్ నైట్. అంజలి ఆ సంభాషణను వీలైనంత తొందరగా ముగించాలి అనుకుంది. నాకు నిద్ర రావట్లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా? ఆ సమయంలో తన మాటలను మూడో వ్యక్తి వింటున్నాడని నిఖిల్కి ఏమాత్రం తెలియదు.
నిఖిల్, ఇప్పుడు మాట్లాడడం ఆపి పడుకో. నేను ఇక ఫోన్ పెట్టేస్తున్నాను, నాకు నిద్ర వస్తుంది. అయితే నిఖిల్ అంజలితో గారాబంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అయితే నా కోసం ఒక పాట పాడు. బన్నీని బుజ్జగించడానికి పాడే పిల్లల పాటైనా సరే. నువ్వు పాడితేనే పడుకుంటాను, లేదంటే పడుకోను. ఆ మాటలు వినగానే ఆర్య ముఖం ఉరిమినట్టుగా మారింది కోపంతో. అదే సమయంలో అంజలి ముఖం టమాటాలా ఎర్రగా అయిపోయింది. తను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో చిక్కుకోవాల్సి వస్తుంది? నిఖిల్, ఇప్పుడు ఇలాంటి వేషాలు వేయటం ఆపి వెళ్ళి పడుకో. నేను నిజంగానే ఫోన్ పెట్టేస్తున్నాను. అలా చెప్తూ అంజలి తన ఫోన్ తిరిగి లాక్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కానీ ఆర్యకి దాన్ని తిరిగి ఇవ్వాలని మాత్రం లేదు. ఇంట్లో మరో అబ్బాయి ఉన్నాడని నిఖిల్కి తెలిస్తే అతనికి వివరించడం కష్టమవుతుందని అంజలి గట్టిగా అరవడానికి సాహసించలేదు. అలా చేస్తే ఖచ్చితంగా తన పరువు పోతుంది. నాకొద్దు. తొందరగా ఒక పాట నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఫోన్ అవతల నుండి నిఖిల్ అటువైపుకు తిరిగి ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడని వాళ్ళు స్పష్టంగా వినగలరు. ఆర్య చెయ్యి ఎంత ఎత్తులో ఉందో చూసి అంజలి తన ఫోన్ అందుకోవటానికి పైకి గెంతిందో లేదో ఆ మరుక్షణమే అకస్మాత్తుగా ఒక చెయ్యి ఆమె నడుము చుట్టూ చుట్టుకుంది. ఆ మనిషి ఆమెను బాల్కనీకి అదుము పెట్టి తన మరో చేతిని పైకెత్తి ఉంచుతూనే ఖచ్చితంగా తనని ముద్దు పెట్టాడు. అంజలి బుర్ర ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. ఆమె తీవ్రమైన అవమానంతో కృంగిపోయింది. ఇతను కావాలని ఇలా చేస్తున్నాడా? అంజలి, నా కోసం పాడు. ఈ పెద్ద పిల్లాడిని బుజ్జగించి నిద్రపుచ్చు. నిఖిల్ ఇంకా ఫోన్ అవతల నుండి బ్రతిమలాడుతున్నాడు. ఈ మాటలు ఆమెకు దాదాపు చాలా కోపం తెప్పించాయి. నేనది ఎలా చేయగలను? ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు ఆర్య, కానీ తను బయటికి చెప్పలేకపోతుంది. ఆ ఆవేశంలో ఆమెకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆమె ఆర్య మెడ చుట్టూ చేతులు వేసి ఇక తనతో ఉన్నట్టు నటించింది. అనుకున్నట్టుగానే అతని చెయ్యి నెమ్మదిగా కిందికి దిగడం చూసి అంజలి తొందరగా తన ఫోన్ లాక్కుని పక్కకి జరిగింది, కొద్దిగా ఆవేశపడుతూ. నిఖిల్, వెళ్ళి పడుకో, నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నాను అని ఫోన్లో గట్టిగా అరిచి కాల్ కట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఆర్య వైపు తీక్షణంగా చూసింది. సరదాగా ఉందా? దీనికి ఆర్య అమాయకంగా నాకు ఆవేశం వచ్చింది అని బదులిచ్చాడు. మీరు అతనితో ఇక వాదించాలి అనుకోలేదు అంజలి. తన తండ్రి సమస్యలకు ఆర్య హెల్ప్ అవసరం లేకపోతే ఆమె అతని ఇంటి నుండి బయటికి గెంటేసి ఉండేది. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అంజలిని ఆర్య అలా చేస్తున్నప్పుడు నిఖిల్కి తెలిస్తే అతనికి బహుశా చాలా కోపం వచ్చుండేది. ఎందుకంటే తన అర్థం అతను ఆర్య చేతిలో ఓడిపోతాడన్న భయంతో. తన గది నుండి ముఖ్యమైన వస్తువులను తీసుకున్న తర్వాత అంజలి సోఫాలో కూర్చున్న ఆ మనిషితో, మీరిక తొందరగా పడుకోండి, నేను నిద్రపోతున్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి తన కొడుకు గదిలో నిద్రపోవడానికి వెళ్ళింది. కానీ మీరు ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. ఆర్య ఆ మాటకు కనుబొమ్మలు ఎగరేశాడు. నేను ఫ్రెష్ చేసినా చేయకపోయినా అది మీకు అనవసరం. ఆ మనిషి ఏదైనా పని చేస్తాడేమోనని అనుమానించింది. అంజలి తన కొడుకు గదిలో ఫోన్ చూసుకుంటూ ఉండిపోవడానికి నిశ్చయించుకుంది. అయినా ఒకరోజు స్నానం చేయకపోతే భరించలేనంత కంప ఏమీ కొట్టదు కదా. ఆ రాత్రి ఆర్య అనుకున్నట్టుగానే మళ్ళీ ఆమె మంచం మీద పడుకునే అవకాశం దొరికింది. మరుసటి రోజు ఉదయం అంజలి మగతగా కళ్ళు తెరిచింది. అప్పుడే ఆమెకు తన కొడుకు గదిలో నిద్రపోయానని, తన గదిని ఆర్య వాడుతున్నాడని గుర్తొచ్చింది. తలుపు తెరిచి చూస్తే అప్పటికే ఉదయం 7 గంటలు అయ్యింది. అది శనివారం కాబట్టి ఆర్య ఇంత తొందరగా లేస్తాడని అంజలి అనుకోలేదు. అందుకే ఈ రోజైనా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీ వైపుకు నడిచింది అంజలి. వారంతలో ఉదయం పూట ఉండే సందడి లేని ప్రశాంతమైన వీధులతో నగరం కూడా విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించింది. ఒక గ్లాసులో నీళ్లు పోసుకుని టిఫిన్కి ఏం తినాలో, కొడుకుని ఎప్పుడు తీసుకురావాలో అని అంజలి ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడు ఇంటి గుమ్మం తలుపు అకస్మాత్తుగా తెరుచుకున్న శబ్దానికి ఆమె ఉలిక్కిపడింది. తిరిగి చూస్తే ఆర్య చేతిలో టిఫిన్ పట్టుకుని లోపలికి వస్తున్నాడు. మీరు అప్పుడే లేచారా? ఇక ఆశ్చర్యపోయిన అంజలి ఆ మనిషి వైపుకు చూసింది. నాకు పొద్దుటే లేచి అలవాటు ఉంది. టిఫిన్ టేబుల్ మీద పెట్టాను, ఇక వచ్చి తినండి అని అన్నాడు. అతన్ని చూసి ఆమె కొంచెం ఆశ్చర్యపడింది. విజయవంతమైన అబ్బాయిలకి నిజంగానే వాళ్ళ సమయం మీద మంచి పట్టు ఉంటుందని,
ఇక అతను నిజంగా ఆలస్యంగా నిద్ర లేవలేదని అనుకుంది. అంజలి కూర్చుని అతనితో పాటు తింటూ ఉండగా ఆర్య హుందాగా ఒక రొట్టె ముక్క పట్టుకుని ఏమీ పట్టనట్టుగా, తర్వాత బన్నీని తీసుకురావడానికి నేను నీకు తోడొస్తాను అన్నాడు. వెంటనే ఆమె చెయ్యి ఊపుతూ అతని ఆలోచనను తిరస్కరించి, దానికి అవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్తాను. నిఖిల్ మనల్ని కలిసి చూస్తాడని నీకు భయమా? ఆర్య ఆమెను పరిశీలనగా చూస్తూ అడిగాడు అంజలిని. తనకు తెలియని కారణాల వల్ల అంజలికు తను ఆర్యతో ఎంత చనువుగా ఉందో ఎవరికి తెలియకూడదనిపించింది. అన్నట్టు ఆర్య గారు, మీరు మా నాన్నగారికి సహాయం చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా? ఇక విషయం మారుస్తూ అంజలి మనసులో తను ఆర్యని తన మంచం మీద ఉంచాను అన్న సంగతి అతను తన మాట నిలబెట్టుకుంటే మంచిదని అనుకుంది. తప్పకుండా నిలబెట్టుకుంటాను. ఇక నవ్వుతూ ఆర్య బదులిచ్చాడు. నేను మీకు ఏ మాటలు ఇచ్చానో వాటన్నిటినీ ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాను. అతని ఆకర్షణీయమైన కళ్ళల్లోకి అంజలి చూడలేక తలదించుకుని తన టిఫిన్ ని తినడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ అని చెప్పింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.